హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేగినాయండి, తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకోవాలి. కొంచెం పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ కోసానండి. ఇది చికెన్ కూరలోకి. ఇవి దోరగా వేగేంత వరకు వేపాలండి. ఇప్పుడు 1/2 కేజీ చికెను కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఈ చికెన్ దీంట్లో వేస్తాము. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా దీనికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకున్నానండి. ఇది కూడా కొద్దిగా కొద్దిగా గరం మసాలా, ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. చూడండి, బాగా ఈ నీరంతా ఎనికిపోవాలి. ఇప్పుడు నీరంతా ఎనికిపోవాలి కదండి, కొంచెం టైం పట్టుద్ది. ఈలోగా బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, కస్తూరి మేతి, బిర్యానీ ఆకులు, మిర్చి 4 చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. తరిగి పెట్టుకున్నాను ముందుగా. కొంచెం ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు ఉండాలి. ఉల్లిపాయ మనం బాగా దోరగా వేయించుకుంటేనే అప్పుడు మనకి బిర్యానీ టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయ వేగే దాంట్లో కూడా ఉంటుంది. ఇక చూడండి, ఇప్పుడు దోరగా వేగింది చూడండి ఉల్లిపాయ. ఇప్పుడు కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్టు, టమాటాలు 3 కోసి పెట్టాను. టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఇవి కూడా బాగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు 2 గరిటెలు పెరుగు వేసుకోవాలి. ఇది కూడా వేగిందండి మసాలా అంతా. ఇది కూడా బాగా ఎర్రగా వస్తే బాగుంటుంది, టేస్టీ వచ్చింది బిర్యానీ. ఇప్పుడు ఇంతకుముందు ఇది చికెన్ గ్రేవీ కూర వండాను కదండి, అది ఆ కూర ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి.
ఇప్పుడు చికెన్ గ్రేవీ కూర వేసాను కదండి, ఇప్పుడు 5 నిమిషాలు మగ్గితే బాగుంటది. మసాలా కూడా బాగా ఎర్రగా ఏగనివ్వాలి. దీంతో 3 డబ్బాలు బియ్యం పోసానండి. డబ్బాకి డబ్బాన్నర నీళ్లు పడతాయి, దీంట్లో డబ్బాన్నర నీళ్లు పడతాయి. అందుకని దీంతో 3 పోసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు మరిగిందేమో చూద్దాము. మరిగిందండి ఎసరు. నానబెట్టుకున్నావు కదండి బియ్యము, ఈ నానబెట్టిన బియ్యం తింటే బియ్యం కూడా ఒక అరగంట నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసి జీడిపప్పు, పెద్దలపై దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను నేను. గార్నిష్ చేస్తాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయింది. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.